ప్రజెంట్ బోర్వెల రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి తానే రైల్వే స్టేషన్కి బై బస్ వెళ్ళాము. 30 రూపీస్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి పన్వేల్ రైల్వే స్టేషన్కి రోకల్. సో మనం ప్రజెంట్ పన్వేల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ట్రెక్ దగ్గరికి వెళ్ళాలి. పన్వేల్ నుంచి తాకురువాడి విలేజ్ బేస్ పాయింట్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలా. చూద్దాం ఇక్కడ ఆటోలు పోతాయి లేదా బస్సులు పోతాయి, ఏది పోతాయి అది పోయి చేంజ్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. సో ప్రజెంట్ మనము పన్వేల్ బస్ స్టాండ్కి వచ్చాను. సో ఇక్కడ నుంచి వర్డోలి తాకురువాడి అనే ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు 11 అయింది. 12 గంటలకు బస్సు ఉందంట. ప్లాట్ఫామ్ నెంబర్ 22, 23 చూడండి. ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ అసలు వర్డోలి అంటేనే తెలియదు అంటున్నాడు చాలా మంది. సో ఎంక్వైరీలో కనుక్కోవడం బెస్ట్. మనకి వడ్డోలి తాకురువాడి వెళ్ళే డైరెక్ట్ బస్సెస్ లేవండి. ఇక్కడ నుంచి షేడింగ్ వెళ్ళి షేడింగ్ నుంచి మనం ఆటోలో వెళ్తాం అన్నమాట. సో మేము ఇక్కడ షేడింగ్ వెళ్ళి షేడింగ్ దగ్గర ఆటో దొరికింది. ఆ ముందు వెళ్ళేదే ఆ బస్ అనమాట. సో మేము దాన్ని మిస్ సో అయిపోయాము. మనకి షేడింగ్ నుంచి తాకురువాడికి ఆటోలు ఉన్నాయండి. ఆటోలతో వెళ్ళిపోవచ్చు. సో మనిషికి 40 రూపాయలు తీసుకుంటున్నారు ఇల్లు. నేను తాకురువాడి బేస్ లో దగ్గర తీసుకొస్తారు. షేడింగ్ వచ్చి వస్తే బెస్ట్. ఇప్పుడు మేము నడుచుకుంటూ పోతున్నాం 3 కిలోమీటర్లు. సో ఇక్కడికి రావాలంటే పన్వేల్కి వచ్చి పన్వేల్ నుంచి షేడింగ్కి బస్సుకి వచ్చి షేడింగ్ నుంచి ఆటోలో వచ్చేయచ్చు. ఇక్కడికి డ్రాప్ చేస్తారు స్టార్టింగ్ పాయింట్లో. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు కొండ దగ్గరికి. సో అట్లా వచ్చేయచ్చు. సో కొండకు పోయిన తర్వాత చూద్దాం మళ్ళీ. వ్యూస్ అయితే ఎక్సలెంట్. కొద్దిగా వాన పడి ఉంటే బాగుండేది. ఇక్కడ చాలా వరకు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఇదంతా రోడ్ అనమాట. ఎవ్వరు లేరు. నేను పోతున్నాం. నాతో పాటు వచ్చిన అబ్బాయి వచ్చేసేసి పన్వేల్ బస్ స్టాండ్లో పరిచయం అయ్యాడండి. సో ఇంకిద్దరం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. సో దారి మధ్యలో మాకు ఒక షాప్ కనిపించిందండి. మేము వెళ్ళింది వీక్ డేస్ అనమాట. సో ఎక్కువ షాప్స్ లేవు. సో ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. రీజనబుల్గా అనిపించింది షాప్స్లో ప్రైజెస్. ఇంకా పోవాలి మనము. ఇదే దారి. సో మనం ఇప్పుడు ఎక్కబోయే కొండ ఇదే. ఆ టాప్ ఉంది కదా, ఆ టాప్కి వెళ్తాం అనమాట. సో ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాము. సో అక్కడ కనపొచ్చేది ప్రబల్ కళావతి ట్రెక్. అక్కడికి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాలి. చాలా దూరం ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ ఒక బేస్ విలేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 దారులు ఉంటాయి. ఒకటి కళావతికి ఉంటుంది, ఇంకొకటి ప్రబల్గఢ్ ఫోర్ట్కి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్షన్స్ కూడా రాసి ఉంటారు మనకి. వెదర్ అయితే ఆసమ్ ఉంది. చుట్టూ గ్రీనరీ. చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో. మొత్తం వాటర్ ఫాల్స్, మొత్తం గ్రీనరీ. చూడండి ఫుల్ గ్రీనరీ అసలుకి. మొత్తం ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కావాల్సినవి ఉన్నాయి. ట్రెక్కింగ్ దానికి వెళ్తున్నాము. మన్సూన్లో విజిట్ చేయాల్సిన ట్రెక్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెక్, కళావతి దుర్గ్ ట్రెక్. చాలా వ్యూస్ అనేవి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. గ్రీనరీ కూడా చాలా బాగుంది. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే బోర్డు ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే కళావతి, అది ఇటు సైడ్ వెళ్తే ప్రబల్గఢ్. సో ఇక్కడ చూసుకోండి. సో లెట్స్ గో టు కళావతి. సో ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా కావాలంటే దొరుకుతాయి. లగేజ్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, లేకుంటే క్యాంపింగ్ కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. సో ఈ విలేజ్ నుంచి పాస్ అయితే మనం ట్రెక్కింగ్ అయితే వెళ్తాం. సో ఇక్కడ డైరెక్షన్స్ అయితే అడిగిరండి, ఎందుకంటే ప్రబల్గఢ్ కళావతి పక్కపక్కనే ఉంటాయి. సో అడిగి వచ్చారనుకోండి మీకు తెలుస్తుంది దారి. లేకుంటే మిస్ అయిపోయి ప్రబల్గఢ్ పోవాల్సింది కళావతి పోవాల్సింది ప్రబల్గఢ్ అట్టు వెళ్ళిపోతారు. సో ప్రతి చోట డైరెక్షన్ తీసుకుంటారండి. సో ఇక్కడ నుంచి దారి వెళ్ళాలి. ఇదే మన రోడ్ టు హెవెన్. సో వీఆర్ ఆన్ ద రోడ్ టు హెవెన్. ఈ కొండ చూస్తుంటే నాకు ఎందుకో త్రయంబకేశ్వర్ నాసిక్ గుర్తుకొస్తుంది. ఆడ కూడా సేమ్ ఇట్టే ఉంటుంది. సో టాప్కి వెళ్దాం. సో రూట్ ఇట్లుంటుంది. ఇట్లాంటి చిన్నవి వాన పడితే దుమ్ము ఉంటుంది అసలుకి ఇది. సో ఇదండి దారి మాత్రం మర్చిపోకండి. డైరెక్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వెళ్ళండి రూట్ అయితే. చూడండి లొకేషన్స్ మామూలుగా లేవు, సూపర్ ఉన్నాయి. ఏం ఇక్కడ వాటర్ ఫాల్స్. సో వచ్చేసామండి
టాప్ ఆఫ్ కళావతి ట్రెక్. సో బ్రో ఈస్ దేర్. అండ్ దీనిపైకి ఎక్కాలన్నమాట. నార్మల్గా అయితే ఆ టాప్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఒక రోప్ ఉండాలి. ఇక్కడ దారి చూసి ఎక్కచ్చు అనమాట ఇది. కానీ ఆ రోప్ లేయడం వల్ల కొద్దిగా డిఫికల్ట్ అనమాట. అక్కడున్న స్ట్రైట్గా ఉన్న స్టోర్ని ఎక్కడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. లేకుంటే ఈజీగా ఎక్కేయచ్చు. పైన ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ది. సో ఇది లొకేషను. ట్రెక్ అయితే అయిపోయింది, 2 గంటల్లో ఎక్కేసినాం. ఇక్కడ మనకి ఎదురుగా కనపచ్చే కొండే అండి ప్రభల్గఢ్ ఫోర్ట్ అనమాట. మళ్ళీ దీనికి కిందికి దిగి ఈ రూట్లోంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ పైకి ఎక్కాలి బ్యాక్ సైడ్ నుంచి. సో నెక్స్ట్ దాకా అక్కడికి వెళ్దాము. ఇక్కడ ఎక్కేటప్పుడు స్టెప్స్ చాలా చూసి కేర్ఫుల్గా ఎక్కాలండి, ఎందుకంటే స్టెప్స్ చాలా ఎడ్జ్లో ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అది మాథెరాన్ వాటర్ ఫాల్ అనమాట. ఎక్సలెంట్ ఉంది అసలు చూడడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ మేము ప్రభల్గఢ్ ఫోర్త్ వెళ్తున్నామండి. సో మేము 1కి స్టార్ట్ చేసాము కింద. సో ఇప్పుడు 4 అవుతుంది. కళావతి దుర్గ్ ట్రెక్ అయితే అయిపోయింది. సో పక్కనే ప్రభల్గఢ్ ఫోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ప్రభల్గఢ్ ఫోర్ట్ కూడా చూసేసుకొని వెళ్తాము, ఎందుకంటే ప్రభల్గఢ్ ఫోర్ట్ కూడా నుంచి అంతే 1-2 గంటలు పడుతుంది. 4 అవుతుంది, 6 కల్లా వచ్చేస్తాం. లెట్స్ గో. ఇది రాస్తా అనమాట, అది పక్కనే ఉంటుంది. మీరు కిందకి వచ్చిన తర్వాత డైరెక్షన్ చూసుకొని, లేకుంటే ఇక్కడున్న విలేజ్ వాళ్ళని అడిగితే ఇవ్వడని చెప్తారు, వచ్చేసేయచ్చు. సో ప్రభల్గఢ్కి రూట్ ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఇండికేషన్ మార్క్స్ ఉంటాయి, ఇండికేషన్ మార్క్స్ చూసుకొని రండి. లేకుంటే ఇక్కడ చాలా రూట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లోకల్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు రూట్లు డిఫరెంట్గా ఉంటాయి. మార్కింగ్ చూసుకొని అవుతారండి. మాకైతే ఇప్పుడు 2 పాములు కనిపించినాయి, ఒకటి చిన్న పాము, ఒకటి పెద్ద పాము. జాగ్రత్త ఇక్కడ పాములతోటి. మీరు మాత్రం ఏమనకండి, సొప్పని వెళ్ళిపోండి, లేకుంటే స్ట్రైట్గా ఆగిపోండి. సో లెట్స్ గో. ఇంకా ఉంది పైకి పోవాలా. సో 4:30 అయిందండి. హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కుతానే ఉన్నాము. దారి అస్సలు ఉంది ప్రభల్గఢ్ ఫోర్ట్కి. ఎవరు లేరు, నేను ఆ బ్రో ఉన్నాము. బ్రో దారిలో పరిచయమైంది అనమాట నాకు. బ్రో కూడా ట్రిప్కి వచ్చాడంట కేరళ నుంచి. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ రీచ్ టాప్. ఆ కొద్దిగా అదే కొండ ఎక్కాలి, ఇంకా కొద్దిగా. లెట్స్ గో. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు, ఈ దారి పోవాలని. కానీ ఇక్కడ బోర్డు చూడండి, ఆ డైరెక్షన్ చూసి వెళ్ళిపోతుంది. కానీ అది ఇప్పుడు చిల్లు పట్టింది. సో మనం ఈ డైరెక్షన్లో పోవాలి టాప్కి వెళ్ళాలంటే. సో వచ్చేసాం టాప్కి, ఇదే టాప్. సో ఇక్కడ నుంచి అదిగో వేరే ఫోర్ట్లు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి ఇది కళావతి ఫోర్ట్ ట్రెక్ కూడా కనిపిస్తుంది, కళావతిది. చూద్దాం. ఇంకా వెళ్తున్నాం ముందుకు వ్యూ పాయింట్ కోసం అని. మాకైతే వాటర్ ఫాల్ అయితే కనిపించింది ఆ నుంచి. సో పైకి అయితే వచ్చేసాము, కానీ వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాము మనము జస్ట్. ఎందుకంటే కొద్దిగా మిస్ చేసిన రిగ్రెట్తో చచ్చిపోతాం. సో ఇక్కడ గుడారాలు కనిపించినాయి అంటే మనం రైట్ డైరెక్షన్లో ఉన్నట్టే. సో వచ్చేసాం వ్యూ పాయింట్. ఇదే ఇంకా ప్రభల్గఢ్ ఫోర్ట్ అనమాట వ్యూ పాయింట్. ఇదే అనమాట కళావతి పీక్. సో మనం కళావతి పీక్ అక్కడికి వెళ్ళాము. సో అక్కడి నుంచి ఇదంతా మొత్తం తిరిగి మళ్ళీ కొండ ఎక్కినాము మనము. సో మనం కళావతి పీక్ అన్న హైలో ఉన్నాము. మామూలుగా అయితే మీరు అక్కడ చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ కనపడుతుంది, అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడ రోప్ లేకపోవడం వల్ల మనం వెళ్ళలేదు. సో అక్కడ బ్రో వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రో వాళ్ళు ఫ్రమ్ కేరళ. సో అక్కడ ఉన్నారు వాళ్ళు, అలా కలిసాము దారిలో. సో ఇదే అనమాట వ్యూ పాయింట్. దిస్ ఈస్ ప్రభల్గఢ్ వ్యూ పాయింట్. చాలా హైట్లో ఉన్నాము మనము. చూసి అసలు కళావతి అన్ని మెట్లన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. అన్ని మెట్లే అనమాట. ఈ మెట్లన్నీ ఎక్కి 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 ఇక్కడికి వస్తాం అనమాట. అది అన్న దగ్గరికి. ఇక్కడ ఒక మనిషి కూర్చున్నాడు చూడండి. మేబీ కెమెరా కనపడకపోవచ్చు, కానీ మూమెంట్ ఇస్తున్నాడు. సో ఇలాగ వాళ్ళనే కలిసింది మనం దారిలో.
ప్రబల్గఢ్ అయిపోయింది 2 ట్రెక్లు. మనం ఎంత టాప్లో ఉన్నామో చూడండి, మామూలుగా లేదు. ఇది వాటర్ ఫాల్స్, దూరంలో కనిపిస్తుంది చూడండి, అదే వాటర్ ఫాల్స్. ఇదే ఇండికేషను. మామూలుగా లేం, బయట మనం ఎడ్జ్లో ఉన్నాం. సో ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నామండి. 5:30 అయింది టైము. తొందర దిగాలి కిందికి. 6 కల్లా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ లోపు. సో దిగితే మళ్ళీ బస్సు ఉంది 7 o'clockకి వెళ్ళాలి. సో లెట్స్ గో. సో అక్కడ కనపచ్చేది అది వచ్చేసి కళావతి అండి, ఇది వచ్చేసి ప్రబల్గఢ్ ఫోర్ట్. మనం ఆ ఎడ్జ్కి పోయి కళావతిని చూసాము, మళ్ళీ కళావతికి వెళ్ళి ప్రబల్గఢ్ని చూసాము. అస్సలు ఈరోజు నా షూస్ అండి, ఇది చూడండి, దీంతో స్కేటింగ్ చేయొచ్చు. ఒక 500 సార్లు నేను స్లిప్ అయింట ఈ షూస్ తోటి, మా ఫ్రెండ్ గాడి. సో మా 2 ట్రెక్స్ అయితే కంప్లీట్ అయ్యండి. ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాం సేమ్ రూట్లో, వచ్చిన రూట్లోనే. సో సీ యూ దెన్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.